హెచ్ఎంఎం స్కూల్ పాఠశాలకి ఇన్ఛార్జ్ కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చి కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా వివరణ తీసుకొని కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బీజేపీ సీనియర్ నాయకుడు కుడిక్యాల రాములు మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ నూతన కార్యవర్గానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి కార్యక్రమాలు ఉన్నాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా, మండల కమిటీలు ఉన్నాయా, వీటిని అన్ని అందరం సమిష్టిగా కార్యకర్తలు అందరం ఒక్కటై ప్రతి కార్యకర్త దగ్గర పోయి మెంబర్షిప్లో కూడా మేము స్టేట్లో 3 వస్తాం, 3 మెయిన్ కమిటీ వేస్తాం, అన్ని రకాలుగా చెప్పారు. కార్యకర్తలు ప్రతిదానికి వినయంగా పార్టీ ఏదైతే చెప్పిందో దానికి లోబడి పనిచేసుకుంటూ మొన్న మున్సిపాలిటీ ఎన్నికల వరకు కూడా గట్టిగా కష్టపడ్డారు. మున్సిపాలిటీల మనకు కలిగిన వాళ్ళనైనా ఎవరిని అడగకుండా వాళ్ళకు వాళ్ళు ఏదో పేర్లు డిసైడ్ చేశారు, ఇచ్చారు, సంతోషం. కానీ ఇక్కడ ఎప్పుడు ఈ కార్యకర్తలను సమన్వయం చేస్తారు. అసలు ఈ కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పనిచేయాలని ఒక 10-12 మంది కలిసి మనం ఏం చేద్దాం, ఈ సిద్దిపేట జిల్లా మొత్తంలో మనం గజ్వేల్ల కార్యకర్తలు ఎక్కువ సమూహం. గజ్వేల్ల రేపు ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలవాలి. ఇప్పుడు మనము వాళ్ళు వేసిన కమిటీ మీద నిరుత్సాహంగా ఉంటే పార్టీకి వచ్చే కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నిరుత్సాహపడతారు. కాబట్టి వాళ్లకు ఏదో రకంగా